జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. Hello everybody, good evening, namaskaram and welcome to జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆల్రైట్, సో సాడే సెగ్మెంట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి లెట్స్ వెల్కమ్ అవర్ జబర్దస్త్ జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు అండ్ ఖుష్బు గారు. ఆస్తి మూరేడు ఆశ బారెడు కాయ్ నవ్వులు బోల్నేడు అంటూ ఒక హిలేరియస్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్దరాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్దరాగమాయ దెబ్బకే మనసు పాయ నందమూరి బాలడాయ అందమే సారడాయ వందమంది కొక్కడాయ అల్లరే బోలడాయ. నాకు వచ్చిన డౌట్, రేపు ఉదయం పెళ్ళైన తర్వాత మీ నాన్నగారు కట్నం ఎంత ఇస్తారు మనకి? నీకు తెలుసు కదా మనకి 100 కోట్లు ఉన్నాయని. సగం నాకే ఇస్తారు, మరి మిగతా సగం మా నాన్నకి. అతను పోయిన తర్వాత మనకే కదా. దౌర్భాగ్యుడా. అదే ఊరినే కట్నంగా ఇస్తారంటే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, అంతకుమించి ఇంకేం కాదు. ముందు అర్జెంట్ మన లవ్ విషయం మీ డాడీ కూడా చెప్తాం. ఓ షిట్ డాడీ నువ్వేంటి ఇక్కడ? మన డబ్బులన్నీ షేర్ మార్కెట్ లో పోయాయమ్మా. షేర్ మార్కెట్ లో పోయా? ఆ మార్కెట్ లో కెమెరా చూస్తున్నారా? డబ్బులు ఎక్కడ ఎత్తుకుందాం వెళ్ళి. కూరగాయల మార్కెట్ కాదయ్యా, షేర్ మార్కెట్. అంటే మీ ఆస్తి మొత్తం పోయింది. ఇంతకీ ఈయన ఎవరు? నేను ప్రేమించి పెళ్లి చేసుకోపోయి అతను ఇతనే. సరైన టైం దొరుకు ఈ కోట్ తీసుకుని రూపాయి కట్నం లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. నా కాన్సెప్టే కట్నం కావాలరా, అమ్మాయిని చేసుకుందామని. దీన్ని కూడా తీసుకెళ్లి ఏ మార్కెట్ లో పెట్టు, పోద్ది మొత్తం. రావంక అర్థమైందా? బయలుదేరండి. కట్నం లేదు ఆస్తి లేదట, ఊరు ఎందుకు చేసుకుంటాం? మన కాన్సెప్ట్ అది మేడం. కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవాలి, రిచ్ గా బతకాలి, అంతే. ఏంటి చూస్తున్నావు? నీకంటే అందంగా ఎవరు ఉండలేని అనుకుంటున్నావా? నీకంటే వయ్యారంగా ఎవరు ఉండలేని అనుకుంటున్నావా? చూపించనా? ఇదిగో ఇదే. సిగ్గులేకపోతే సరి. కానీ పెళ్ళికి నీకు కట్నంగా ఏం కావాలి? బేబీ ఏం మాట్లావి? మనం కట్నం తీసుకుంటావా? చచ్చా బ్రో బేబీ 1 minute. అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్? యా బ్రో. పెళ్లి చేసుకోబోతున్నారా? యా బ్రో. కట్నం ఇస్తానంటే వద్దంటాడు బ్రో. కట్నం తీసుకున్నాడు గాడితో సమానం. జీవితాంతం వాళ్ళకి ఫుడ్ పెట్టి బయట షికారులు తిప్పి నగలుకొని చీరలు బట్టలు షాపింగ్లు జీవితాంతం తిప్పుతాం. ఆ మాత్రం కొంచెం కట్నం తీసుకుంటే తప్ప బ్రో? అయితే పెళ్లి చేసుకోకండి. బ్రో నేను చెప్పింది కరెక్టా కాదా? నాకు అర్థమైంది. అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు గాడిదని అసలు నీకు శాలరీ కరెక్ట్ ఎంత వస్తుంది చెప్పింది? ఒక 2 lakhs వస్తుంది బ్రో. టాక్సెస్ తీసేస్తే ఒక 20,000. 2 lakhs శాలరీ వస్తుంది, టాక్సెస్ తీస్తే 20 వస్తుంది. అదేంటి అలాగా? నేను ట్యాక్సీలు ఎక్కువ తిరుగుతాను బ్రో. ఎందుకు మీ శాలరీ ఎంత బ్రో? నాకు 1 lakh వస్తుంది బ్రో. కటింగ్స్ పోను 10,000 వస్తుంది. అదేంటి బ్రో? నేను ఎక్కువ కట్ చేసుకుంటా బ్రో. ప్రభాస్ గారు ఆఫ్ కోర్స్ ఈ హెయిర్ స్టైల్ బీడ చూసి అందరూ ప్రభాస్ అనుకుంటారు. జోక్స్ మీరే ఇస్తారా, మేమే వేయకూడదా? హీరో అంటే చెప్పు ప్రభాస్ అని. సో అయితే నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటావు? అవును బ్రో. నీ కర్మ, నువ్వు పో. ఆఫ్టర్ 1 year సంవత్సరం తర్వాత అవును, నేనంటే ఎందుకు అంత ఇష్టం మీకు? అంటే నువ్వు ఫస్ట్ టైం అలా BMW కార్ లో వెళ్తూ బియ్యం కొనుక్కున్నావు, తర్వాత ఆడి కార్ వెళ్తూ ఐస్ క్రీమ్ తిన్నావు, తర్వాత బెంజ్ వెళ్తూ బజార్ లోకి వెళ్ళావు. ఆహాహా
ఎంత రిచ్ ఇక్కడ మీద తెలుసు. అవును ఇన్ని కార్లు ఉన్నాయి కదా, మరి పార్కింగ్ యాడ్ చేసుకుంటారు మీరు? నాకు అసలు కార్లే లేవే. మరి రోజుకు కార్లు వెళ్తున్నావు? మా నాన్న మెకానిక్. మెకానికా? మరి రేపు నేను పెళ్లి చేసుకుంటా, కట్నం మీ నాన్న ఇస్తాడా? కట్నమా బొక్క కావాలంటే నీకు రోజుకు ఒక కారు ఇస్తాడు గాని పొద్దుగూకులు తిరిగి సాయంత్రానికి ఇంటికి అడబెట్టు. ఈ పొద్దుగూకులు తిరిగినప్పుడు అర్థం చేసుకోవాల్సింది దీనికి ఏమి లేదని. అంటే మీ నాన్న మెకానిక్ మీద డబ్బులు కూడా లేవు వెనకే. అంటే నువ్వు నన్ను నాన్న వెళ్ళిపోయాం. ఇదేంటి 1 year అయినా ఒక అమ్మాయి తిరుగుతున్నాడు? గుడికి టచ్ చేస్తుంది ఖుష్బు గారు కాదు బేబీ, నీకోసం ఒక్కటి తక్కువైంది. ఏంటి బాబు పూజారా? కాదు బ్రో, నీలాంటి బెగ్గర్. అమ్మాయితో మాడచ్చా? యా ఆఫ్ కోర్స్. ఇదర్ తనకి ఇది రాదు బ్రో. ఏంటి ఈ హిందీ. నార్త్ అమ్మాయి ఎలా ఉంది? అంటే తనకి ఒరిజినల్ హిందీ వచ్చు. ఓకే ఇంగ్లీష్ వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. యు వేర్ యువర్ తనకి ఇది రాదు బ్రో. ఏంటి? బట్లర్ ఇంగ్లీష్. ఒరిజినల్ ఇంగ్లీష్ వచ్చా? ఒరిజినల్ ఇంగ్లీష్ వచ్చు. మీ గోల్ ఏంటి? నాకు మహేష్ బాబు గారితో హీరోయిన్ గా ఒక ఫిల్మ్ చేయాలని ఉంది. అఫ్ కోర్స్ నేను అందరూ మహేష్ బాబు అంటారు, అది చేయొచ్చు కదా. మహేష్ బాబు అంటే వారణాసి, మీరంటే సన్నాసి. సో ఫైనల్ గా నువ్వు ఈఎంఐ చేసుకుంటా అంటావు? ఈఎంఐ తీసుకుంటాను బ్రో. నా మాట కట్నం ఇచ్చిన అమ్మాయిలు చాలా బాగుంటారు, చూడడానికి హీరోలో ఉన్నా కదా బ్రో. ఎందుకు నా మాట నేను చూడు ఫ్యూచర్ లో కట్నం ఇచ్చిన అమ్మాయిని చేసుకుంటా. కలుస్తా, అంతవరకు సీ యూ, బాయ్. 2 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 years అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నానండి. కట్నం తీసుకున్న వాడు గాడిద అంటారు కదండి, మా ఆయన గారిని చూస్తారా? ఎవరా కాదా? ఇంట్లో గిన్నెలు తోమేవా? తోమేనే. బాత్రూమ్ కడిగావా? కడిగానే. తింటాకేముండో? ఇంకా వండలేదే. మరి వండాలి కదరా. మరి వండకంట వండకంట ఏం చేస్తున్నావురా? సరే కానీ కాల్లో ఏదో దుమ్ము వెళ్ళినట్టుంది గోరులో, చూడు. కాల్లో మట్టి ఏం లేదు, బానే ఉంది. అయితే బయటికి వెళ్ళి మట్టి అట్టుకొచ్చి కాల్లో వేసి మళ్ళీ మట్టిది. ఎందుకే? కట్నం తీసుకోలేదు పాపం దర్శకున్నట్టున్నాడు. కట్నం తీసుకున్నావు కదా బెడ్రూమ్ లోని అన్ని సదిరే. ఈ రోజు మన మ్యారేజ్ డే, కొట్టకూడదు నన్ను. పెళ్లి రోజు అప్పుడు ఎవరన్నా మొగుండు కొడతారా? కాపం కదా. ఎందుకు ఇప్పుడు? అంటే రేపుడికి ఫంక్షన్ చేసుకుందాం ప్లీజ్. చేసుకుందాంలే. మరి ఫంక్షన్ అంటే మరి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరినీ పిలుచుకోవాలి. అవును. అర్థమవుతుందా? పిలుచుకుందాం. దా. ఎక్స్క్యూజ్ మీ. ఒరే మీరు 3 సంవత్సరాలు అలాగే తిరుగుతూనే ఉన్నారా? అమ్మాయినే ఇంకా నువ్వు? అమ్మాయి అమ్మాయి ఒకటే. ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావా? మ్యారేజ్ అయింది బ్రో, 2 సార్లు హనీమూన్కి వెళ్ళాం. అదేంటి? ఒకసారి తన వెళ్ళింది, ఒకసారి నేను వెళ్ళా. ఇద్దరు కలిసి వెళ్ళలేదా? అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. బ్రో ఒక ఆడదాన్ని కాంప్రమైజ్ చేసి కూల్చేయాలంటే ఏం చేయాలి? చెప్తా. చూడండి అన్నయ్యలు తమ్ముళ్ళు, కట్నాలు తీసుకుని పెళ్లి చేసుకుంటే ఇలా తయారవుతారు. అందుకే నా మాట వినండి. మనల్ని బాగా చూసుకునే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఇలా తయారవ్వకండి, సరేనా? దా బేబీ అల్లా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అయ్యో రాకాసా April 3rd థియేటర్ లో రిలీజ్ అయితే కార్నర్ సీట్ బుక్ చేసుకున్నాం. బ్రో కార్నర్ సీట్ బుక్ చేయడం కావదు, సినిమా ఫుల్ అయిపోయింది, మీకు దొరకవు సీట్లు. రా బేబీ, తిరుగు తెలుగు. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టనే, కట్నం నీకు ఇచ్చేస్తాను వెనక్కి, మనం హ్యాపీగా ఉందాం, సరేనా? సరే అయితే మరి గదిలో అన్ని సర్దేస్తావా? వద్దులే, తాడే పట్టుకో. ఇంటెలిజెంట్ ఫెలో. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ప్రొడ్యూసర్ గారు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మా సినిమాలో కన్నా వాళ్ళు ఇద్దరు లవ్ ట్రాక్ ఇక్కడ ఎక్కువ ఉంది స్టేజ్ మీదే. చాలా బాగుంది, సూపర్. అండ్ ఒక కామెడీ చేస్తూ ఒక మెసేజ్ రాంప్రసాద్ వచ్చి మీరే చేయగలుగుతారు. నేను ఎందుకు ఫోన్ లో చూసుకుంటున్నానంటే ఒకళ్ళ నుంచి మీకు ఒక హాయ్ చెప్పిద్దామని. ఐ థాట్ యూ విల్ ఎంజాయ్. నాకు తెలిసి నాగబాబు గారు అయి ఉంటారు. కాదు శ్రీను, ఇప్పుడు రాంప్రసాద్ స్కిట్ లో సంగీత్ ని నయన్ ని పెట్టి స్కిట్ చేశారు. శ్రీను నువ్వు ఒక్కడే మిస్సింగ్ ఇక్కడ.
ప్లేస్ అక్కడది నా జబర్దస్త్. అక్కడి నుంచే ఇప్పుడు సినిమా అవకాశాలు ఏమొచ్చినా పేరు వచ్చినా అన్ని ఇచ్చింది జబర్దస్త్. సో స్వీట్. తప్పకుండా మీ అందరూ నచ్చుతుంది. రాకాస April 3rd రిలీజ్. అరే ఆటో చెప్పరా నవ్వించావు ఈ రోజు. స్కిట్ ఎలాగుందో మేడం నాడు చెప్తారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. కానీ నువ్వు స్టేజ్ మీద లేను అన్నారు శ్రీను, కానీ మన టీజర్ రూపంలో మీరు జబర్దస్త్ స్టేజ్ మీద ఈ రోజు ఉండే. బై బై, సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక, దట్ వాస్ వెరీ వెరీ పర్సనలైజ్డ్ అన్నమాట. మిస్ అవుతున్నావా? ఆఫ్ కోర్స్, అది ఎప్పుడు మిస్సింగ్ మన కాంబినేషన్ నేను సీను సుధీర్ అనేది. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నయన్ అండ్ సంగీత్ మీ ట్రాక్ చాలా బాగుంది. స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్, ఆల్ ఆఫ్ యూ. కృష్ణ భగవాన్ గారు, మన సంగీత్ నయన్ ఇద్దరు కూడా చిన్న చిన్నవి మర్చిపోతారు. యాక్చువల్ గా చాలా కష్టమే చెప్పడం. ఆ పంచ్ అక్కడ వేయాలంటే చాలా బాగా చేశారు. ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసిన అంత బాగా చేశారు. అందరూ బాగా చేశారు. చెప్పాలంటే రాకాస టీజర్ అంత బాగుంది. మా రాకాస టీం నుంచి ఒక ప్లేయర్ ఉన్నారు, వాళ్ళని ఒకసారి పిలవాలనుకుంటున్నాం. రోహిణి గారు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. సినిమాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచేశారు, మరి ప్రొడ్యూసర్ గారు రాకపోతే ఎలా? క్లోజింగ్ విత్ నిహారిక గారు, రండి రండి. సో నిహారిక గారు, ఇంచుమించు అందరూ జబర్దస్త్ నుంచి చాలా మంది ఉన్నారు మీ సినిమాలో. సో ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ. సూపర్ టు వాచ్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ షీ ఆల్సో ప్లేస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ క్యారెక్టర్. సంగీత్ తోటి ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. వెనల్ కిషోర్ గారు కాంబినేషన్ అన్న కూడా ఆయన అక్కడే మీతోనే ఎక్కువ ఉండడం, వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండి. నైన్ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ చేశారు త్యాగం, నరేష్ కి అయ్యింది లాభం. దాని వల్ల భాస్కర్ గారి లైఫ్ ఆగం అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. అలాగే సరే గానీ నీకు సంబంధం చూశాను. ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళేంటి నాన్న? ఏడ్చావు. ఆధార్ కార్డు నీకు చూశారంటే జరుచుకుని వస్తారు అందరూ. పెచ్చగదవా నువ్వు. ఏజ్ అంటే బారికి పెరిగింది గానీ ఏజ్ చిన్నదే. నేను చూపించిన అమ్మాయి మెళ్ళో నువ్వు తాడి కట్టాలి అంతే. అది కాదు నాన్న. ఏది కాదు. ఎన్నాళ్ళరా? నాకా వయసు అయిపోతుంది. ఎవరైనా చూస్తే మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని అంటున్నారు. బుద్ధి లేకపోతే సరే అమ్మాయిని పిలుస్తాను, చూసి పెళ్లి చేసుకో. అమ్మా ఫైమా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఈ అమ్మాయి ఎలాంటిదంటే పుట్టిన దగ్గర నుంచి నేల చూసిందే తప్ప ఆకాశం అస్సలు చూడలేదు. అవునా? అంత పవిత్రంగా పెరిగింది బంగారు తల్లి. నాన్న నీకు విషయం చెప్పాలి నాన్న. ఏం చెప్పక్కర్లేదు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. అయ్యో, నేను హాస్పిటల్లో బెడ్ ఎక్కే ముందు నా ఒళ్ళో బెడ్ ఉండాలి. జాగ్రత్త, అమ్మాయిని కంగారు పెట్టకు. అదే నన్ను కంగారు పెడుతుంది. కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎవడన్నా ముట్టుకుంటే అస్కీ వాయిస్ వస్తుంది కానీ నువ్వంటే బాస్కి అంటున్నావు. అంటే అది పెళ్లికి ముందు ఒకటి ప్రేమించానండి. ఎవడాడు అంటే మా వాళ్ళు బలవంతం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. భాస్కర్ అని ఇంత ఉంటాడు కానీ నా వల్ల కాదు, నిన్ను వాడిని కలిపేస్తా. నెంబర్ చెప్పు. అయిపోయింది. ఇంకొకటి ఉంది. హలో,
బయటికి. సార్ పిలిచారా? నా పేరు నరేష్. హాయ్. నాకు నిన్ననే పెళ్ళైంది. కంగ్రాచులేషన్స్. నాకు పెళ్ళైంది మీ లవర్ తోనే. అయితే డబుల్ కంగ్రాచులేషన్స్. భయ్యా తను నీకు అప్పచెప్దామని వచ్చాను. ఎందుకు? హ్యాపీగా పెళ్లి చేసుకున్న కాపురం చేయి. ఏమైంది? ఇలా టార్చర్ పడుతూ నేను పోవడం నా వల్ల కాదు. దాంతో పెళ్లి చేసుకుంటే ఎందుకు పోతావు బ్రో? పోతాను బ్రో, నా వల్ల కాదు బ్రో. అవును చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? నాకు ఆల్రెడీ పెళ్ళైంది. హే నిన్న రాత్రే కదా మాకు పెళ్ళైంది. అది వేరే వాడిని చేసుకుందాని కోపంతో నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఇంత తొందరగా ఉన్నావేంట్రా నువ్వు? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. దాంతో పెళ్లి చేసుకుని కాపురం చేస్తే ఏంటి ప్రాబ్లం? కుక్కలు డ్రమ్ములు నా వల్ల కాదు బ్రో. అది నన్ను అందులో పెట్టి చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పెద్ద డ్రమ్ కూడా అవసరం లేదు. నీకైతే డ్రమ్ము, నాకు కుక్కరే. కుక్కరే ఇంటెలిజెంట్ ఫెలో. సరే మీ ఆవిడని పిలిపించు. మీ ఆవిడ కాళ్ళు పట్టుకున్న సంబంధం ఓకే చేస్తా. దరా తినేయండి నా భార్య. దరా ఒకసారి అటు చూడు. ఏమైంది నరేష్ గారు? మేమిద్దరం పెళ్లికి ముందు లవర్స్. మరి మీ పెద్దలకి చెప్పొచ్చుగా. మా నాన్న ఒప్పుకోలేదు బ్రో. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? బ్రో ఓ పని చేద్దాం, మనం విడాకులు తీసుకుందాం. నేను తనతో సెటిల్ అయిపోతా, నువ్వు దేంతో సెటిల్ అయిపోతా. విడాకులు తీసుకో. విడాకులు తీసుకోవాలంటే పెద్దలు అంగీకరించాలి, కోర్టు నుంచి విడాకులు రావాలి. నాకు తెలిసిన పెద్ద ఒకడు ఉన్నాడు. ఎవడు? ప్రపంచంలో వాడికంటే ముసలోడు వాడు ఉన్నాడు, మా అయ్యా. సరే పిలిపి. నాన్న విడాకులు తీసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి ఇప్పుడే కదా అయిందిరా, అప్పుడే విడాకులు ఒకటి అలా ఒప్పుకోదు. నీ వల్ల 4 జీవితాలు నాశనం అయిపోయాయిరా. అయితే అవ్వనే 3 నెలలు మీరు అలా కలిసి ఉండాలి. అప్పటికి మీకు నచ్చకపోతే అప్పుడు విడిపోండి. ఇది ఎక్కడ రూల్ రా? ఇట్స్ హౌ ఇస్ పాసిబుల్ యా. నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పండి. మీరు మా ఇంట్లోనే ఉండండి, ఓ పోర్షన్ ఖాళీగా ఉంది. ఈ 3 నెలలు కళ్ళు మూసుకుంటే 3 నెలలు అయిపోతాయండి. కానీ మీ ఆవిడతో నేనుంటే మీరేమైనా. భాస్కర్ గారు, భాస్కర్ అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే భాస్కర్. అర్థమైందా? 3 నెలలు ఇక్కడే ఉండండి, అప్పుడప్పుడు ధరణిని చూస్తాను. ఏమనుకో మీ అన్యోన్యత తగలయ్యా. ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు. పెద్ద పెద్ద కుళ్ళు కాలువల దగ్గర నుంచి సముద్రాల దాకా ఈ దేశం కొన్నాడు. ఇటు నోరు పట్టండి. కొరికాడా? కొరకడు. నోట్లో వేలు పెట్టావు అందుకు కొరకడు. ఇంకోటి పెట్టు, అది కొరికేస్తాడు. సరే నాన్న మేము లోపలికి వెళ్తాం. సరే వెళ్ళి కాఫీ తీసుకురా. నరేష్ గారు, మీ లవర్ గారు కళ్ళు తిరిగి కింద పడ్డారండి. అయ్యో ఒళ్ళు కూడా కాలుతుందండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి. నువ్వు ఎక్కడ పుట్టావురా? నువ్వు నీకు కాబోయే భార్య నా కోడల్ని ఆడెవడో తీసుకెళ్ళమంటారా దరిద్రుడా? భాస్కర్ గారు, నమ్మకం అంటే భాస్కర్, భాస్కర్ అంటే నమ్మకం. గారు మెల్లగా 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 నించోండి. ఏమైందండి? కాలుకు ముళ్ళు గుచ్చింది. ముళ్ళు కాలుకే గుచ్చుకుంది కదా. నోటితో తీయండి, చాలా సినిమాలో చూసా. ఏం మాట్లాడుతున్నావురా? మెనహోల్లో మూతులెట్టే వాళ్ళ కనపడుతున్నాడు. ఒకసారి చూడండి సార్. నేను ఇంకా ముళ్ళు తీయలేదు. తీయలేదా? తీ మరి. కుక్క కరిసిందే నీకు? ఎంత చక్కగా ఉన్నారు నాన్న వీళ్ళు, చిలక గోరికలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ లోకం అంతా ఒకవైపు ఉన్నారు, మీరు ఒకవైపు ఉన్నారు సార్. నాకు అది చాలు. సరే వెళ్ళండి. ఏమండి టవల్? నరేష్ గారు చెప్పండి. మీ లవర్ టవల్ అడుగుతుంది, ఇచ్చే. వెళ్ళిచ్చేయండి. నీ కాబోయే పెళ్ళని టవల్ అడిగితే ఆన్నిచ్చామంటావట్రా? వాళ్ళు 3 నెలలు భార్య భర్తలు, ఆ మాత్రం చనువు ఉండదా? నరేష్ గారు ఇంట్లోనే శత్రువులు ఉంటాయి, నేను ఏ పని చేయలేను. ప్లీజ్ అండి భాస్కర్ గారు. వద్దండి. కాలు పట్టుకుంటా, ముసలోని బాటలు ఎందుకు పట్టించుకుంటారు? రేపు మాపు పోయేవాడు. ఏమండి ఇగోండి టవల్ తీసుకోండి. టవల్ ఇవ్వాలంటే పైన తలుపు మీద వేయచ్చు, లోపలికి దూరిపోయాడురా. కొలైలో నీళ్లు రావట్లేదంటండి. ట్యాప్ ఇప్పావా? డాడీ సూపర్. ఏమండి టవల్? అవునా? నేను టవల్ ఇవ్వకూడదు. భాస్కర్ గారు పైమ టవల్ అడుగుతుంది, ఒక్కసారి వెళ్ళి ఇచ్చేసి వస్తారా అండి? దానికి టవల్ ఇచ్చి దీనికి టవల్ ఇచ్చి ఇంకా నువ్వెందుకు రా టవర్ లాగా? ప్లీజ్ రా. వద్దు నరేష్ గారు, ఈ అవమానాలు భరించలేను. అరే వాళ్ళు కాకుల్లో పొడిచి వీళ్ళు కాకుల్లో పొడిచి కన్న తండ్రి కూడా ఇలా అంటే. భాస్కర్ అంటే నమ్మకం భాస్కర్. వెళ్ళండి సార్ ప్లీజ్ అండి, మీ మీద నాకు నమ్మకం ఉందండి. ఐ ట్రస్ట్ యూ. నరేష్ గారు
ఓకేనా నరేష్ గారు? పర్లేదు కదా? పర్లేదు కదా? ఇదంతా చూస్తే నా వల్ల కాదురా. ఏమిటి వీడి టార్చర్? రెండు పక్కల తబలా వాయించేస్తుంటే వెర్రి విధంలో కూర్చుంటాడు రా సన్నాసి విధవా. నరేష్ గారు, ఇవాళ నుంచి మనం పంజరం నుంచి బయటకు వచ్చిన చిలకల్లా ఎగిరిపోతాం. 3 నెలలు కంప్లీట్ అయిపోయి. పేపర్ల మీద సంతకం పెట్టండి. ఇదిగో విడాకులు. ఇదిగో అమ్మా. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైందా? అంటుంది. నువ్వేమో భాస్కర్ అంటే నమ్మకం, నమ్మకం అంటే భాస్కర్ అన్నావు. దీనికి కారణం చెప్పరా? నరేష్ గారు, ప్లానింగ్. మా లవర్ ఎవరింట్లో ఉంది? నా ఇంట్లో. ఏం జరిగిందో చెప్పండి. ఒక వర్షం కురిసిన రాత్రి నేను కాలు జారాల్సి వచ్చింది. ఏమే? తను జారుతుంటే తనతో పాటు నేను కూడా జారాల్సి వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అవన్నీ వదిలేండి, ముందు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టండి. ఎందుకురా? నా ధరలు లేకపోతే నేను బతకలేనండి. ప్రాపర్టీ నీది, ఓనర్ నేనా? అంత దరిద్రుని కాదు. నా పిల్లంతో నేనే కాపురం చేస్తా. ఇవాళ నుంచి విడాకులు. అయిపోయింది. ఒరేయ్, ఇందాక నా కొడుకుని అన్నావు, ఇప్పుడేంట్రా? ఏమే ధరణి, ఈ 3 నెలల్లో ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చానా? కనీసం ముట్టుకున్నానా? ఏంటి ఇదంతా? అంటే పెళ్లికి ముందు కాలు జారాల్సి. తను కాలు జారితే నేను కూడా పట్టుకోవడానికి ట్రై చేసి నేను కాలు జారా. మరి భాస్కర్ అంటే నమ్మకం అన్నావు, నమ్మకం అంటే భాస్కర్ అన్నావు. నేను ఇప్పటికీ మాట మీదే ఉంటానండి. భాస్కర్ అంటే నమ్మకం, నమ్మకం అంటే భాస్కర్. నరేష్ అంటే నమ్మకం అని చెప్పాను నేను. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, మీ స్కిట్ బాగుంది. నాన్న క్యారెక్టర్. మీ పేరేంటండి? శేష్ కుమార్ అండి. శేషు గారు. శేషు గారు, బ్రిలియంట్. మీ టైమింగ్, మీ డైలాగ్ డెలివరీ అన్ని సూపర్ గా ఉంది. ఎవ్రీవన్ పర్ఫార్మ్డ్ వెల్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు, బాగుంది. మీ అందరూ గొప్ప ఆర్టిస్టులు కాబట్టి కిట్టించేశారు. అందరూ బాగా చేశారు. ఫైమ్మ, ధరణి, మీరు, షేకింగ్ శేషు, నరేష్, సూపర్. టీమ్ రాకాసా. నిహారిక గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? హాయ్ భాస్కర్ గారు, ఐ రియలీ ఎంజాయ్. నాకు పర్సనల్ గా ఫైమా చాలా ఇష్టం. ఐ రియలీ ఎంజాయ్ వాచింగ్ హర్. తన ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా యానిమేటెడ్ గా ఉంటాయి. సో నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. నా ఈవెంట్ నా ఇష్టం, దాన్ని మధ్యలో ఆపితే మీకే నష్టం అంటూ ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరికీ నమస్కారం. కొత్తపేట జాతరకి విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం. చెప్పట్లేదు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టకండి. మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ రాబోతున్నాడు. ఆ ఆర్టిస్ట్ పేరు కనుక మీరు వింటే అసలు మీ బ్రెయిన్లు పాడైపోతాయి. దానికంటే ముందు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చాక 500. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన ముందుకు రాబోతున్నారు అతి అద్భుతమైన కళాకారుడు. నేను ఎప్పటికీ చెప్పను, అలాంటి ఒక అద్భుతమైన కళాకారుడు కాదు కాబట్టి సుధాకర్ రావాలి. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించ మందిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి. ఆపు ఆపు, ఏం చేయడానికి వచ్చావు? మా టీం ఉందండి. ఆర్టిస్ట్ రండి. సార్ ఇదంతా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ సార్. అబ్బా ఏమేం చేస్తారు సార్? ఏదో చేస్తారులే కానీ నేను మాట్లాడాను సార్. ఫస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ నేను పాట పాడుతున్నాను. ఏ పాట? నేను తొలి సంధ్య వేళలో. అబ్బా పాడు. రెడీ సార్. తొలి సంధ్య వేళలో తొలి ముద్దు పొడుపులో. చాలు తెలుసు అందరికి, ఆ పాట తెలుసు. ఇంకో పాట. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది అందగతి. సంధ్య పొద్దుల సంపంగి ఎందుకు నవ్వింది? కదా. అవును, చెప్పాలి కదా నువ్వు. అబ్బా కూర్చో. ఈ అమ్మాయి బాగాలేదు సార్. బాగాలేకపోతే పేమెంట్ కట్టమ్మా. కూర్చో. నెక్స్ట్ ఎవరు? మ్యాజిక్ కావాలా?
ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఆవురాన్ని బయటికి తీయబోతున్నా సార్. ఈ సంచిలో ఏమన్నా ఉందా? ఈ సంచిలో ఏమన్నా? ఈ సంచిలో ఏం లేదు నాకు తెలుసు. ఈ సంచిలో అబ్బా ఏం లేదు, ఇక్కడ ఉంది పావురం. మీరు తీసినాక నేను ఎట్లా తీస్తాను సార్? మరి మ్యాజిక్ అన్నా నేను చేయాలి, అది మీరు చేయాలి కదా. ఇక్కడ సుధాకర్ గారు చెయ్యాలా పోవాలి? అతను చేయిస్తారా చేయలేవారా? అతను చేస్తాడు. అవును మీరు చేయి సార్. సరే చెయ్యి. చూడండి ఇది ఏ కలరు? ఇది ఏ కలరు? రెడ్ కలరు. ఇది ఏ కలరు? రెడ్ కలరు. ఇది ఏ కలరు? నిజాలు చెప్పండి, రెడ్ కలర్ అని. ఈ కలర్ ని చేంజ్ చేసి గోల్డ్ కలర్ చేయబోతానా? మీ చేతిలో లోపల పెట్టండి. వెరీ గుడ్, లోపల పెట్టండి. ఇక్కడ ఉంది, ఇదిగో. మీరు చేసేయండి, నేను వెళ్ళిపోతాను. మ్యాజిక్ చేస్తాను. అరే నన్ను చేయాలి సార్ మ్యాజిక్. సుధాకర్ గారు ఏంటండి ఇది? సార్ పేమెంట్ ఇస్తున్నారు కదా, మ్యాజిక్ చేయాలి కదా. మ్యాజిక్ చేసినప్పుడు చేయమని నేనేమన్నాను? చేస్తుంటే మీరెందుకు మధ్యలో వెళ్తున్నారు? లోపల కనబడుతుందయ్యా. చేయండి, మీరు చేయండి సార్. మీరు చేయండి సార్, మీ మధ్య రావద్దు ప్లీజ్ సార్. ఇప్పుడు ఒక అద్భుతమైన మ్యాజిక్. ఈ పేపర్ తీసుకోండి, మొత్తం చించేయండి. ఆ చింపేసిన పేపర్ అతికించి మళ్ళీ తెప్పిస్తా ఇక్కడికి. తెప్పి ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. ఇదిగో ఈ అమ్మాయి ఇచ్చింది పేపరు. ఇలాంటి మ్యాజిక్ షో చూపిస్తారు నాకు. మిమిక్రీ కావాలి లేదా? మిమిక్రీ రాను ఇతనే మిమిక్రీ ఆర్టిస్ట్. చెయ్యి, ఎవరు వాయిస్ చేస్తావు? మహేష్ బాబు గారు వాయిస్ చేస్తాను. మహేష్ బాబు వాయిస్. చెప్పండి, కొట్టండి. జీవితం అనేది ఒక యుద్ధం, దేవుడు మనల్ని ఓర్జంలో పడేస్తాడు. మహేష్ బాబు జీవితం అనేది ఒక యుద్ధం, దేవుడు మనల్ని ఓర్జంలో పడేస్తాడు. ఇది మహేష్ బాబు వాయిస్. Yes, sir. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? నెక్స్ట్ ఇంకో వాయిస్ చేస్తాను సార్. రవితేజ గారు వాయిస్ చేస్తాను సార్. రవితేజ గారు వాయిస్ చేస్తాను. చావంటే భయపడ్డానికి గల్లీలో తిరిగి గోండా నా కొడుకు అనుకున్నావురా? రాథోడ్ భయం నాకు కాదురా. రవితేజ గారు వాయిస్. నీ వాయిస్ చేసినట్టు నువ్వు ఆయన వాయిస్ చేసినట్టు లేదు సార్. ప్రభాస్. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేను ఎల్లదా ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి జనాన్ని మోసం చేస్తావా? సార్ ప్రొఫెషనల్ సార్, 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్. లఫూట్ గా నువ్వు ఒక లఫూట్ గారివి, ఇంకా అందరిని తీసుకొచ్చావు ఇక్కడికి నువ్వు. క్రియేట్ అద్భుతం డాన్సర్స్ వచ్చారు. చెయ్యి సార్. ప్రవీణ్ రామ్మా కూర్చోరా. చప్పట్లు కొట్టుకుంటున్నా, పిడికలు కొట్టుకుంటున్నావు. ఆ పాట ఏం పాట? దానికి నువ్వు ఇట్లా కొట్టుకోవడం ఏంట్రా? సార్ సుధాకర్ గారు అసలు చెయ్యాలా వద్దండి? ఏంటండి డిస్టర్బెన్స్? వెళ్ళి మాట్లాడండి. సార్ వీళ్ళని మంచి ఆర్టిస్ట్ సార్. ఇంకా నీ దగ్గర ఇంకేమైనా టాలెంట్ ఉందా? మంచి ఊపున్న సాంగ్ ఉంది సార్. ఏది పాట చేయండి. ఆర్టిస్టులు స్టేజ్ మీద చేస్తుంటే కింద కూర్చొని చూడాలి. చందించావా? ఏం కావాలి? అసలు జాతరకు రష్మి గారు వస్తున్నారా? ఏది 200 రష్మి? ఏం చేస్తున్నావు అంటే నెక్స్ట్ ఈవెంట్ చెప్తున్నా సార్. నెక్స్ట్ ఈవెంట్ ఒకటి చేయట్లేదు కానీ నెక్స్ట్ ఈవెంట్ నీ ముఖానికి. ఇంకేమైనా మిగిలిందా? మైమ్ సార్. మైమ్ ఏది చెయ్యిదా? ఇక్కడ చెయ్యి. స్టేజ్ మీద ఉంటే నీకు అది ఎక్కువ అలవాటు అయిపోయింది. చెయ్యి. నా లవర్ పైన ఉంది సార్. పైన ఎక్కడ ఉంది? ఉంది అనుకోవాలి సార్. అక్కడ అనుకున్నాను కదా. ఇప్పుడు తాడేసాను లవర్ కి. ఇప్పుడు లాగుతున్నాను. నేను కత్తిరి తీసి కట్ చేశాను. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? మీరు చేస్తాంటే ప్రతిసారి డిస్టర్బ్ చేస్తాండి. అసలు మీకు మేనేజ్ ఉందా? ఆర్టిస్టులు చేస్తాంటే నువ్వు రండి చూస్తారు విని. ఏంటి సార్? ఏంటి ఇది? అయ్యావా సార్ మీరు? ఇది వేసిన సెకండ్ లీడ్. డబ్బులు తీసుకున్నావు, ఒక ఆర్టిస్ట్ అని చేపిస్తున్నావా? నువ్వు తీసుకొచ్చింది లఫూట ఆర్టిస్టుల్ని. సార్ సార్ నాడు ఇంకొకసారి కనుక పేమెంట్లకి సార్ నెక్స్ట్ ఈవెంట్ కి కుసుమ్ గారిని తీసుకురండి సార్.
భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చలాకీ చంటి గారు నిజంగా చాలా చలాగ్గా ఉంది, హుషారుగా ఉంది, చాలా బాగా చేశారు మీరు. సుధాకర్ చాలా బాగా చేశారండి, బాగుందండి, బాగా చేశారు, హుషారుగా ఉంది. అంటే ఇలాంటి మేనేజర్లు ఉన్నారు చేయనీయకుండా. మనకు బాగా తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన ఆ స్టేజ్ ఎక్కేసి సరిగ్గా చేస్తున్నప్పుడు మైక్ హలో హలో ఓకే చేయండి సార్. సరే బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. చంటి గారు అండ్ టీమ్ బాగుంది, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. సుధాకర్ గారు సూపర్బ్ గా చేశారు. Alright judges, ready with the scores? Yes. మరి టీమ్ లీడర్ అక్కడ కూర్చుంటే స్కోర్స్ ఎలా చూస్తారు? రండి. Alright, all the best to all the team leaders. Seniors versus juniors లో ఈ రోజు ఎవరు గెలుస్తారో let's find out. Let's begin with Vizag Vineet and team. Khushbu ma'am. Sham from Srikakulam team. Krishna Bhagwan garu. Warangal Ganesh and team. Khushbu ma'am. Chalaki Chanti and team. Khushbu ma'am. Bullet Bhaskar and team. Khushbu ma'am. Water Ram Prasad and team. Krishna Bhagwan garu. Rocking Rakesh and team. Khushbu ma'am. Alright, so judges, requesting you to join us on the stage. The judges, winners ని అనౌన్స్ చేసే ముందు అందరం కలిసి మా ఈటీవీ ప్రేక్షకులందరికీ విషెస్ చెప్దామా? Alright, ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. The judges, విన్నర్స్ పేరు అనౌన్స్ చేస్తే సీనియర్సా జూనియర్సా? బ్యాడ్ లక్ కొద్దీ ఈసారి కూడా సీనియర్స్ విన్నర్స్ రామ్ ప్రసాద్ అండ్ రాకింగ్ రాకేష్. So winning team leaders ready to pose. Alright viewers, idandi mana ivalti zabardast ga jarigina zabardast episode. Malli next week kaluddam. Andren take care, bye bye. Have a happy weekend and we love you zabardast ga. Good night everybody.